కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ డాక్టర్ మీనాక్షి నటరాజన్ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ పర్యటన ఉండబోతుంది. అయితే ఈ నెల 22, 23వ తేదీన వారి పర్యటన కొనసాగనుంది. దీనికి సంబంధించి వారి పర్యటనకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మనతో పాటు ఆదిలాబాద్ జిల్లా పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సుగుణక్క ఉన్నారు. మరి వారిని అడిగి వారి పర్యటన గల వివరాలు ఏంటి అని తెలుసాం. చెప్పండి, మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మీనాక్షి నటరాజన్ గారి పర్యటనకు సంబంధించి అంటే ఏముంది ఇది పర్యటనకు సంబంధించిన వివరాలు ఏంటి, ఏ తేదీలో పర్యటన ఉండబోతుంది? మేము అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నియోజకవర్గాల వారీగా ఈ ప్రోగ్రామ్ను రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు మరి ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాలో మరి ఉమ్మడి జిల్లా అయినటువంటి మా ఆసిఫాబాద్ కుమ్రంభీం నియోజకవర్గంలో లింగాపూర్ మండలము చోర్పల్లి విలేజ్లో మరి ఇందిరా ఫెలోషిప్ అనేటువంటి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయబోతున్నాము 22, 23 తారీఖు. ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే యువజన కాంగ్రెస్ శక్తి అభియాన్. అందులోనే ఇందిరా ఫెలోషిప్ అనేది ఒక ప్రతిష్టాపన చేయడం జరిగింది. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి యొక్క ఇది యొక్క ఆలోచన ఇందిరాగాంధీ యొక్క ఆచరణ, అతను ఈ దేశాన్ని సబ్బండ వర్గాలు ఉన్నటువంటి ఈ దేశాన్ని ఎంతో గొప్పగా పరిపాలన చేస్తూ ఈ దేశ అభివృద్ధి కొరకు పాటుపడ్డటువంటి గొప్ప మహనీయురాలు. అందుకనే అట్టడుగున్నటువంటి మహిళ ఆకాశానికి ఎదగాలి. ఆ రాజకీయాల్లో, ఉద్యోగ రంగంలో, ఉపాధి రంగంలో, అన్ని రంగాల్లో కూడా మహిళ ఎదగాలి, ముందుకు రావాలి, తన యొక్క సాధికారితను చాటుకోవాలి, అన్ని రంగాల్లో హక్కులను కూడా సాధించుకోవాలి. ఈరోజు మహిళ అట్టడుగుకు వెళ్ళిపోతుంది. అందుకనే వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి రాబోయే రోజుల్లో 50% రిజర్వేషన్ కొరకు మేము కొట్లాడుతున్నాం. ఆ 50% రిజర్వేషన్లో అన్ని రంగాల్లో కూడా, రాజకీయ రంగాల్లో కూడా మేము ఉండాలి అనేసి మా యొక్క ఉద్దేశంతో మా యొక్క హక్కులను మేము కాపాడుకోవడానికి ఇందిరా ఫెలోషిప్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. ఇందులో భాగంగానే మరి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మన మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా టీపీసీసీ మహేష్ గౌడ్ గారు కూడా మరి ఈ ప్రోగ్రాంకి వచ్చేటువంటి అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటిది, ఇక్కడున్న మహిళల పరిస్థితులు ఏంటిది, ఏ విధంగా మహిళ ముందుకు రావాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి వాళ్ళు రాబోతున్నారు. తప్పకుండా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి అందరూ కూడా మా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా సహకరిస్తారనేసి మేము కోరుకుంటున్నాం. ఉమ్మడి జిల్లాలో ఏ ప్రాంతాల్లో వారి పర్యటన ఉండబోతుంది? ముఖ్యంగా సిర్పూర్ నియోజకవర్గంలోని ఈ చోర్పల్లి ఈ గ్రామాలనే వారి పర్యటనకి ఎంచుకోవడానికి గల ప్రధాన కారణం? అది లింగపూర్ మండలము. అంటే లింగపూర్ మండలంలో చోర్పల్లి విలేజ్ అనేది చాలా ఇంటీరియర్ ఏరియా అన్నమాట. అది ఆ ఏరియాలో చాలా రోడ్డు సమస్య, వాటర్ సమస్య, ఇండ్ల సమస్య, భూ సమస్యలు, చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నటువంటి విలేజెస్ అన్నమాట. అంటే టెక్నాలజీ పెరిగిన కాడ, అభివృద్ధి ఉన్న కాడ పోతే మనకి ఏం కనబడదు కదా. అభివృద్ధి లేనటువంటి ప్రదేశాలకు, అభివృద్ధి లేనటువంటి ప్రాంతాలకు మనం వెళితేనే అక్కడ మనకు సమస్య అనేది కనబడుతుంది. ఆ సమస్య పరిష్కారం కొరకు మనము పనిచేయగలుగుతాం. ఆదిలాబాద్ జిల్లా అంటేనే అట్టడుగు వర్గాల వాళ్ళు ఉన్నటువంటి జిల్లా, ఆదివాసులు ఉన్నటువంటి జిల్లా, అడవుల జిల్లా, వెనుకబడ్డటువంటి జిల్లా. అందులో భాగంగా చోర్పల్లి విలేజ్ అనేది కూడా, చోర్పల్లి జీపీ అనేది కూడా చాలా వెనుకబడ్డటువంటి విలేజ్. రహదారి కూడా సరిగ్గా లేనటువంటిది. నిత్యం ఒక 2-3 కిలోమీటర్ల దూరం వెళ్ళి వాటర్ తెచ్చుకునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి విలేజ్. కాబట్టి ఆ విలేజ్ని ఎంచుకొని ఆ విలేజ్ని ఏ విధంగా అయితే అభివృద్ధి చేయగలుగుతాం మనం, ఆ విధంగా వాళ్ళతో కలిసి ఆ ఊరు వాళ్ళు ఏవే పనులు చేస్తారు, వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, వాళ్ళ జీవన విధానం ఏంటిది, ఏ విధంగా జీవిస్తున్నారు, పూర్తిగా వివరాలు తెలుసుకొని ఆ వివరాలను వాళ్ళకి ఏం కావాలనేటువంటిది కూడా అక్కడ మేము ఒక రిపోర్ట్ తయారు చేసుకొని ఆ రిపోర్టు గవర్నమెంట్కు మేము ఇవ్వబోతున్నాం. For more videos like this, subscribe Big TV channel.